ఒబేసిటీ అనేది యూరిన్ ఇన్కాంటినెన్స్‌కి ఏమన్నా కారణం అవుతుందా? మీరు దీన్ని ఎట్లా అడ్రెస్ చేస్తారు? ఈ ఒబేసిటీకి, యూరిన్ ఇన్కాంటినెన్స్‌కి, పెల్విక్ డిజార్డర్స్‌కి ఉన్న సంబంధం ఏంటి? డైరెక్ట్ రిలేషన్. సో ఒబెసిటీ అనేది పెల్విక్ ఫ్లోర్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ వస్తుంది. లైక్ ఇది మనం పెల్విక్ ఫ్లోర్ మీద ఇది బరువు పడుతుంది, ఇంకా డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటాము. దానికి ఒబెసిటీ అనేది బికాస్ వెయిట్ అంతా పెల్విక్ ఫ్లోర్ మీదనే పడుతుంది వెన్ యూ ఆర్ స్టాండింగ్. అండ్ యూ కెనాట్ బి లైక్ సిట్టింగ్ అండ్ స్లీపింగ్ ఆల్ ద టైమ్. నిలబడినప్పుడు డెఫినెట్లీ ఎక్సెస్ వెయిట్ అనేది పెల్విక్ ఫ్లోర్ మీద పడుతుంది, మోకాల మీద పడుతుంది. సో మోకాలు డ్యామేజ్ అయ్యేది మనం ఏదో ఆస్టియో ఆర్థరైటిస్ అని చూస్తాము, అది ఒబేస్ వాళ్ళు ఎక్కువ అవుతుంది. అలాగే పెల్విక్ ఫ్లోర్ మీద కూడా కాన్స్టెంట్గా ఎక్కువ వెయిట్ ఉన్నందుకు పెల్విక్ ఫ్లోర్ డిసార్డర్స్ మోర్ కామన్ ఇన్ ఒబెసిటీ. సో దాంట్లో ఇన్కాంటినెన్స్ కూడా ఇంక్లూడెడ్ ఉంది, ప్రొలాప్స్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. సో కానీ వెయిట్ అనేది ఒక రోజులో పెరగదు, అలాగే ఒక రోజులో తగ్గదు. సో ఇది అవగాహన అనేది ఎర్లీ ఏజెస్లోనే వచ్చేస్తే, సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెయిట్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈవెన్ డాన్స్ ఈజ్ అ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఇది నేను అందరికీ చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇది మన లైఫ్లో మనం రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే వన్ థింగ్ ఈజ్ యు ఆర్ మోర్ హెల్దీ అండ్ యు ఆర్ హ్యాపీయర్ దాన్ ద అదర్ డేస్. బికాస్ ఎక్సర్సైజ్ వలన ఎండార్ఫిన్స్ అనేటివి, హ్యాపీ హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ మల్టిపుల్ వేస్. యూ ఫీల్ బెటర్, యువర్ బాడీ ఫీల్స్ లైటర్ అండ్ యు ఆర్ ఏబుల్ టు ఫంక్షన్ బెటర్. అండ్ యు ఆర్ అవాయిడింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ that can come later. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.